నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పారాలింపిక్స్ కాంస్య విజేత దీప్తికి సర్కార్ భారీ నజరానా. కోటి నగదు, గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం. రాష్ట్రంలో మరో 5 ఐపీఎస్ల బదిలీ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్. మున్నేరు వరద విలయం నుంచి కోలుకుంటున్న ఖమ్మం. శరవేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి. ఖైరతాబాద్ మహాగణపతికి ముఖ్యమంత్రి తొలి పూజ. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస, 5 బలి. చురుచందాపూర్లో ఉగ్రవాదులకు చెందిన 3 బంకర్లు ధ్వంసం. పారాలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన రాష్ట్ర యువ అథ్లెట్ దీప్తి జీవాంజీకి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీప్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, కోచ్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీప్తిని అభినందించిన సీఎం గ్రూప్ 2 ఉద్యోగం, కోటి రూపాయల నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల స్థలమిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీప్తి కోచ్ ఎన్ రమేష్ 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారాలింపిక్స్ లో పాల్గొనే వారికి కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ తనకు సహకరించిన రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం శాలువాతో సత్కరించారు. తర్వాత ఇరువురు కలిసి సీఎం నివాసంలో వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న సివి ఆనంద్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేశారు. అవినీతి నిరోధక శాఖ డీజీగా విజయ్ కుమార్ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల అదనపు డీజీగా ఉన్న మహేష్ భగవత్కు పోలీసు సంక్షేమ విభాగం అదనపు డీజీగా పూర్తి బాధ్యతలను అప్పగించారు. పోలీసు లాజిస్టిక్స్ విభాగం ఐజీగా ఉన్న ఎం రమేష్కు పోలీసు స్పోర్ట్స్ విభాగం ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. ఆయా అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్నేరు వరద విలయంతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కోలుకుంటోంది. ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు సాగిస్తోంది. అంటురోగాలు, జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. ఊహించని ఉప్పెనతో చెల్లాచెదురైన ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు ప్రభుత్వ సహాయక చర్యలతో క్రమంగా తేరుకుంటున్నారు. ప్రవాహ తాకిడితో ఇళ్లలో సామాన్లన్నీ కొట్టుకుపోగా పరిసరాలు దుర్గంధంగా మారాయి. తిరిగి సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు మున్నేరు ముంపు ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ముంపు కాలనీల్లో ఫైర్ ఇంజన్లతో సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. వాగు వరదకు ఇళ్లలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించే పని ముమ్మరంగా సాగుతోంది. వివిధ జిల్లాల నుంచి రప్పించిన 1000 మంది పారిశుధ్య సిబ్బంది పరిశుభ్రతా యజ్ఞంలో పాల్గొంటున్నారు. డివిజన్ల వారీగా ప్రత్యేక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్తను పోగు చేసి 700 ట్రాక్టర్లు, జేసీబీ, ప్రొక్లైన్ల సాయంతో వ్యర్థాలను తరలిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అంటురోగాలు, జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ముంపు బాధిత కాలనీల్లో 860 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వేను అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40,000 మందికి ఆరోగ్య సర్వే చేయగా వరదల తాకిడికి 1000 మందికి జ్వరాలు, పలువురికి డయేరియా సోకినట్లు వైద్య బృందాలు గుర్తించాయి. బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మున్నేరు ప్రకోపానికి సర్వం కోల్పోయిన వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు చేయూతనిస్తున్నాయి. కష్టాల్లో తోడుగా మేమున్నామంటూ సాయపడుతూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జనానికి నిత్యావసరాలతో కూడిన కిట్లు అందజేశారు. ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణ సాయం 10,000కు అదనంగా 2 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నట్టు ఇట్లాంటి మునిగిపోయినాయి కానీ కంప్లీట్గా దెబ్బతిని ఇల్లు వీళ్ళందరి కుటుంబాలందరికీ కూడా ఒక 2 లక్షల రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న వస్తువు కూడా లేదు. ఒంటి మీద ఉన్నటువంటి కట్టు బట్టలతో మాత్రమే బయటకు వెళ్లాల్సిన పరిస్థితిలోంచి వచ్చింది. ఇది ఎవరైనా ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా దీని ముందు ఇమ్మీడియట్గా దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమైందంటే అప్రమత్తం చేయకపోయేసరికి, అలార్మింగ్ చేయకపోయేసరికి ఇక్కడే ఉన్నారు. సడన్గా బట్టలతో బయటకు వెళ్ళేసరికి మొత్తం కోల్పోయారు. దీని నుంచి కోరుకోవాలంటే ఖచ్చితంగా ఇంటికి ఒక 2 లక్షల రూపాయలు మా పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం, మానవతావాదుల మద్దతుతో మున్నేరు వరద బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఖమ్మం వరదల్లో 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ కు 2 పడకల గదుల ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుసలాంలో సుభాన్ ఖాన్ ను సన్మానించిన అసదుద్దీన్ పార్టీ తరపున 51,000 రూపాయల చెక్ను అందించారు. దివ్యాంగుడైన సుభాన్ ఖాన్ సాహసాన్ని గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద దాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కాలనీలోకి నీరు చేరి జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే క్రమంలో సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీలోని నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోకాళ్ల లోతు నీటిలో పనులు చేసుకోవడం ఇబ్బందికరంగా మారిందని స్థానికులు అంటున్నారు. కృష్ణ వర్షానికి ఒకసారిగా జలదిగ్బంధంలోకి దగ్గర ఒక ఈ కాలనీ మొత్తం ఒక 200-300 ఇళ్ళు ఉంటాయి. బయటకు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది. పండగ సందర్భంగా ఏమన్నా నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఇదైపోయింది. ఈ వాటర్ అనేది రాత్రి నుండి అయితే మొత్తం సెల్లార్లలో కూడా వచ్చినాయి కొన్ని ఇళ్లకైతే. నిన్న రాత్రి వర్షం అయితే చాలా విపరీతంగా పడ్డది. అసలు నిద్ర కూడా పోలేదు. గంటన్నర సేపు అయితే నిద్ర కూడా పోలేదు. సౌండ్ కూడా బాగా విపరీతంగా వచ్చింది. సౌండ్ కూడా మాకైతే దగ్గర వారం పై నుంచే ఉందండి. రాత్రి పడ్డ వానకైతే బాగా ఎక్కువైపోయింది. పొద్దున్న మేము బండి మీద వస్తే మా బాబుని తీసుకుని వచ్చాను. ఆ సెంటర్ లోకి రాగానే ఆగిపోయింది. ఇక్కడ దాకా ఉన్నాయి వాటర్. అయితే మా ఇంటికి వెళ్ళాలంటే అటు చుట్టూ 2 కిలోమీటర్లు రౌండ్ అప్ చేసుకుని వెళ్ళాలి. ఇటు పోవడం లేదు. బిల్డింగ్ టాప్ మీదకి వెళ్లాల్సింది. ఇంటి బేస్మెంట్ లోపలికి వచ్చేసింది నీళ్లు దర్వాజ దాకా. రేపు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకి చాలా ఇబ్బంది అయింది. వాళ్ళని వేసుకొని ఇందులో నుంచి స్కూల్ దాకా తీసుకెళ్లాలంటే చాలా కష్టం అయింది. మొత్తమే పట్టించుకొని కొద్దిగా వాటర్ క్లియర్ అయితే చాలు మాకు. కనీసం రోడ్డు మీద క్లియర్ అయినా చాలు మాకు పిల్లలు వెళ్ళటానికి. హైదరాబాద్లోని జంట జలాశయాల గేట్లను అధికారులు ఎత్తారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదిలారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే హిమాయత్ సాగర్ 1 గేటు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని వదిలారు. ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో జలమండలి అధికారులు గేట్లు ఎత్తారు. వరదలతో జంట జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంతా కూడా ఒక వారం రోజుల సంది వర్షాలు పడుతూ ప్రజలందరూ అప్రమత్తం చేస్తూ ఈరోజు
5 గంటల టైంలో హిమాయత్ ధర ఇప్పడం జరిగింది ఒక 2 ఫీట్లు. ఎందుకంటే రాత్రిపూట పెద్ద వర్షాలు వచ్చి చెరువులు నింటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి దీని త్వరలోనే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసి మెరిగిపోవాలని చెప్పి ఈరోజు మనందరం తోలేయడం. దానికి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎండీ గారు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది. ఆ విధంగానే బట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరందరూ కూడా చూసి పొద్దున్న నుంచి కూడా అందరూ కూడా మూసినది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తూ మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా బంధుకు ఉండాలి. ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఫంక్షన్లే కానీ అవన్నీ కూడా చూసి అధికారులు కూడా అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పెట్టారనే ఆలోచనతో ఉన్నారు. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆది సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 3 రోజులు చాలా జిల్లాల్లో ఉరుములతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రకటించింది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఆదివారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామ్సన్ పెయింట్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సెలవు దినం కావడంతో కార్మికులకు పెను ప్రమాదం తప్పింది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన 5 ఫైర్ ఇంజన్లలో వచ్చిన సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. భారీగా అగ్నికీలలు ఎగసిపడడంతో పరిశ్రమ గోదాం పూర్తిగా దగ్ధమైంది. పరిశ్రమ పక్కనే మరో గోదాంకు మంటలు వ్యాపించాయి. మంటల తాకిడికి పక్కనే ఉన్న పుస్తకాల గోదాం రేకులు కాలిపోయాయి. అగ్నికీలలు మరింత వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ సమీపంలోని ఇళ్లలో నుంచి ప్రజలను దూరంగా అధికారులు తరలిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళనలు 4వ రోజుకు చేరాయి. పరిపాలనా భవనం నుంచి ప్రధాన ద్వారం వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఇన్ఛార్జి వీసీ తక్షణం రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు పట్టుకుని సమస్య పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి ఉపకులపతి తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని మండిపడుతున్న విద్యార్థులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ఐఐటీలో గత 4 రోజులుగా నిరసనలు చేస్తున్న విద్యార్థులకు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం సరికాదన్న కోదండరాం విద్యార్థులు ఆందోళన చెందవద్దని, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల చేనేత కార్మికుల కుటుంబాలు నష్టపరిహారం కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఆత్మహత్య చేసుకున్న 18 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు సాయం అందలేదన్నారు. ఆయా కుటుంబాలకు సాయం అందించడంపై ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నిష్క్రియంగా ఉండటంతో ఇంకా ఎన్ని చేనేత కుటుంబాలు బాధపడాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆ కమిటీ నివేదికను సమర్పించలేదన్నారు. బతుకమ్మ ఇతర పండుగల కానుకల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల చేనేత కుటుంబాలు నిరాశకు గురయ్యాయన్నారు. జీవవైవిధ్య బోర్డు ఉద్యోగులకు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మరోమారు బయటపడిందని ఆరోపించారు. కుటుంబ పోషణ భారంగా మారి శాస్త్రవేత్తలు సైతం క్యాబ్లు నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫీజులు కట్టలేక వారి పిల్లలు చదువు మానేసే దుస్థితి వచ్చిందని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న జీవవైవిధ్య బోర్డు శాస్త్రవేత్తలు, ఉద్యోగులను ఆదుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. జిరిబాం జిల్లాలో సాయుధుల కాల్పుల్లో 6గురు మృతి చెందారు. నంగ్చెప్పి గ్రామంలో ఒక ఇంట్లోకి చొరబడి కుకీ మిలిటెంట్లు నిద్రిస్తున్న ఒక వృద్ధుణ్ణి కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామరక్షణ వాలంటీర్లుగా ప్రకటించుకున్న మైతేయ్ సాయుధులు కుకీ తెగవారిపై కాల్పులకు దిగారని వెల్లడించారు.
ఈ కాల్పుల్లో మరో 5 చనిపోయారని వెల్లడించారు. అయితే వారిలో ఏ తెగవారు ఉన్నారనేది స్పష్టతనివ్వలేదు. కొన్ని రోజులుగా ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కుకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్లతో పర్వతాలు, లోయలను జల్లెడపడుతున్నారు. శుక్రవారం బిష్ణుపూర్పై మిలిటెంట్లు రాకెట్ దాడులు చేసేందుకు ఉపయోగించిన బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు. విగ్రహం ప్రతిష్ఠించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దఫా 70 అడుగులతో భారీ గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ చేసిన అనంతరం సామాన్య భక్తుల దర్శనానికి అనుమతించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు మహాగణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు. జంట నగరాల ప్రజలే కాదు, రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా ఏటా దర్శనం చేసుకోవాలని ఎదురు చూసే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభమైంది. ఖైరతాబాద్ విగ్రహం ప్రతిష్ఠించి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగులతో భారీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు. సప్తముఖ మహాశక్తి రూపంలో ఈసారి గణపయ్య పూజలు అందుకుంటున్నాడు. 7 ముఖాలు, 14 చేతులు, చుట్టూ సర్పాలతో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని విగ్రహాలు ఉన్నా ఈ బడా గణేశుడి ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నూలు కండువ, గాయత్రి సమర్పణ కార్యక్రమం చేశారు. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ అనంతరం సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించారు. గణపతి ఉత్సవ సమితి అభ్యర్థన మేరకు హైదరాబాద్ నగరంలో 1,40,000 గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణ అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదల్లో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈ రోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజల అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం మహాగణపతిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ వచ్చే ఏడాది మరింత వైభవంగా వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రసంగం ఆఖరున శ్లోకాలు చదివి గవర్నర్ ఆకట్టుకున్నారు. शुभकामनाएं। हमारे एमएलए साहब हमको आमंत्रण किया था, उनका निमंत्रण से मैं इधर आया। गणपति बप्पा का दर्शन मिला मुझे। सबको अच्छा रहे, भगवान गणेश का आशीर्वाद सबके ऊपर रहे, सब अच्छा रहे, सुखी रहे, स्वस्थ रहे, ये प्रार्थना हम करते हैं एक साथ और आशा करेंगे अगले साल भी और बड़े से और सुंदर होके हम पूजा कर पाएंगे। और एमएलए साहब मुझे बता रहा था ये जो भगवान का मूर्ति है ये भारत वर्ष में सबसे ऊंचा मूर्ति है। तो आप लोग को जो लोग ने काम किया है, पूजा का व्यवस्था किया है, उनको हम अभिनंदन बोलते हैं। सबको भगवान का आशीर्वाद है। भगवान गणेश सबके जीवन में प्रवेश करे, सबके घर में प्रवेश करे, ये प्रार्थना रख के हम आप लोग से विदाई लेते हैं। वक्रतुंड महाकाया सूर्यकोटि समप्रभा निर्विघ्ने कुरु मे देव सर्व कामसु सर्वदा। नमस्कार। ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు నగర ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వరుసగా 2 రోజులు సెలవులు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. నీటి సదుపాయం, అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. బడా గణపతిని దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జంట నగరాల నుంచి వస్తున్న భక్తులతో బడా గణేష్ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న లంబోదరునికి పూజలు చేశారు. విభిన్న ఆకృతుల్లో మండపాల్లో కొలువుదీరిన గణనాథులు తొలి పూజలు అందుకున్నారు. పార్టీ కార్యాలయాల్లో చవితి వేడుకల్లో పాల్గొన్న నేతలు విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ఘనంగా తొలి పూజలు అందుకున్నాడు. గల్లీ గల్లీలో కొలువుదీరిన మండపాల్లో గణేష్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. లంబోదరుని ప్రతిమలు, పూజా సామగ్రి కొనేందుకు వచ్చిన వారితో మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. లోగిళ్లలో గణనాథుణ్ణి ప్రతిష్ఠించుకున్న ప్రజలు పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకల్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సహా పలువురు నేతలు పూజలో పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు.